మా నాన్న పేరు వీరయ్య. మా నాన్న వ్యవసాయం చేస్తుండేవాడు. ఆయన చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఆయనకు ఇష్టం. అయితే ఆయన చిన్నప్పుడు చదువుకోలేదు. చదువుకోకపోవడం వల్ల చాలా చదువులో వెనకబడి ఉండేవాడు. అయితే ఆయన వ్యవసాయంలోనే ముందు నుంచి ఉన్నాడు. అయితే ఆయనకు మా నాన్న వాళ్ళు 6 అన్నదమ్ములు. అయితే అందరిట్లలో చదువుకునే వాళ్ళు మా నాన్నే. కానీ మా నాన్న మాత్రం కష్టపడి ఏ పనైనా చేయగలుగుతాడు. కాబట్టి వ్యవసాయాన్ని ఎంచుకొని వ్యవసాయంలో ముందుకు నడిచాడు. ఒక ఎకరం నుంచి ఎన్నో ఎకరాల దాకా చేసి కౌళ్ళు చేసి ఒకరోజు కూడా ఖాళీగా ఉండకుండా పనులకు వెళ్ళి ఇంట్లో పని బయట పనులు చేసి ప్రతి విషయాల్లో కూడా అందరికి సహకారం చేస్తూ మా నాన్న వ్యవసాయం పని చేసేవాడు. అదేవిధంగా ఇంకా మా నాన్నకు అన్నదమ్ములు అంటే ఇష్టం. అదేవిధంగా మా అమ్మను కూడా ప్రతిరోజు కూడా చాలా బాగా చూసుకుంటాడు. మమ్మల్ని కూడా మంచిగా చదివించాడు. మమ్మల్ని కూడా బాగా చూసుకుంటాడు. మా నాన్న అంటే మా అందరికీ ఇష్టం. మా నాన్నకు హెల్త్ బాగున్నా లేకపోయినా కానీ ప్రతిరోజు చేనుకు వెళ్ళాలి అనే ఊరికే ఆలోచనలోనే ఉంటాడు. వర్షం వచ్చినా వరద వచ్చినా ఏదొచ్చినా కానీ ముందుగా వెళ్తూనే ఉంటాడు. ఎన్నోసార్లు చెప్పినా కూడా వరదలు వస్తాయని చెప్పినా కూడా చెప్పినా కూడా వినకుండా వెళ్ళేవాడు. ఎందుకంటే మా చేను దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ వాగు దాటి వెళ్ళాలి. వర్షం బాగా వచ్చిందంటే వాగు మాత్రం ఎక్కువగా నిండి వస్తూ ఉంటుంది అన్నట్టు. కానీ మా నాన్న మాత్రం ఏ విషయంలోనూ కూడా భయపడకుండా ధైర్యంగా వెళ్తూ ఉంటాడు అన్నట్టు. మా నాన్న పండని పొలాన్ని కూడా మంచిగా పండే పొలానిగా చేస్తాడు. ఏ టైంలో ఏ మందులు వేయాలో ఏ పని చేయాలో మా నాన్నకు అన్ని విషయాల్లో తెలుసు. అందరికీ హెల్ప్ చేయగలుగుతాడు. ప్రతి విషయంలో కూడా ముందుంటాడు. నేను చేయలేను అనేది ఏ విషయంలో ఉండడు మా నాన్న. మా నాన్నకు చదువు లేకపోయినా కానీ ప్రతి విషయంలో కూడా ఇంకా పని చేయగలిగే శక్తి ఇప్పటికి ఇచ్చాడు దేవుడు. ఇన్ని సంవత్సరాలు ఆయన చిన్న వయసు, ఆయన 6-7 సంవత్సరాల వయసు నుంచేలే కష్టం చేసి బ్రతికిండు. అప్పటి నుంచేలే ఆయనకు సుఖం అంటూ ఎరగకుండా జీవించిండు. మొదటి నుంచేలి కష్టంతోనే జీవించిండు. సుఖంగా ఉండాలి, ఎక్కువసేపు నిద్రపోవాలి, ఈరోజు ఉంటే ఏమవుతుంది అనే ఆలోచన అనేది ఆయనకైతే ఎప్పటికీ లేదు. పొలం చూడాలి, ఎట్లున్నది, ఏమున్నది, ఏమన్నా పురుగులు పట్టినాయా, ఎట్లున్నది చూడడమే ఆయన ఆలోచన ఉంటుంది. ఆయనకు నిద్ర పోవాలని కొద్దిసేపు పడుకున్నా కానీ మళ్ళీ ఎమ్మటే లేచి చేను దగ్గరికి వెళ్తూనే ఉంటాడు ఆయనకు. అదేవిధంగా పండని పొలాలను కూడా బోర్లు వేసి వరి పంటలు కూడా పండించాడు. ఇంకా మా నాన్న ప్రతి విషయంలో కూడా వెనకబడకుండా ముందుండి నడిపిస్తూ ఉంటాడు వ్యవసాయ విషయంలో. మా అమ్మకు కూడా హెల్త్ బాగాలేకపోయినా కూడా మా నాన్న కూడా వ్యవసాయ విషయంలో అన్నీ ముందుండి చూసుకుంటూ ఉంటాడు. మా అమ్మను కూడా చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. ఇప్పటికి కూడా ఏ విషయంలో కూడా నాకు చేత కాదు అని చెప్పనైతే చెప్పడు. చేత కాకుండా ఉన్న చేతులు మొత్తం నొచ్చిన ఏదైనా కూడా నాకు అవసరం లేదు అని అయితే అనేది ఇంకో మాట అయితే మాట్లాడాడు. ఆయన పని ఆయన చేసుకుంటూనే వెళ్తూనే ఉంటాడు. అదేవిధంగా ఇప్పుడైతే కరెంట్లు ఉన్నాయి కాబట్టి నడిచింది. కానీ అంతకుముందు కరెంట్లు లేకపోతే మోటార్లు వేస్తూ కానీ కాలువల నుంచి నీళ్ళు వచ్చుడు కానీ వంతుల వారిగా వెళ్ళడం కానీ వీటి విషయంలో మా నాన్న నైట్ టైంలో వెళ్ళేది. నైట్ ఎన్నో రోజులు రాత్రులు అక్కడ పొలాల దగ్గరనే పడుకుని ఉండేది. ఎన్ని పాములు వచ్చినా పురుగులు వచ్చినా కూడా ధైర్యంగా వెళ్ళేది ఉండేది. ఎంతోమంది కూడా పగల టైంలో పెట్టుకుంటే మా నాన్న మాత్రం నైట్ టైంలో వెళ్ళే నీళ్ళు పెట్టుకునేది. దేవుడు అయితే మా నాన్న మాత్రం ఏ విషయంలో మాత్రం భయపడలేదు. ఎన్ని పాములు వచ్చినా ఎన్ని పురుగులు వచ్చినా కూడా వాటిని దాటి వెళ్ళేది. ఎన్ని రకాలనైనా మా నాన్న ప్రతి విషయంలో కూడా. మా తాత మెగలొచ్చిన భయపడిన కరెంట్ షాక్ పడుతున్న కానీ ధైర్యం ముందుకు పోతూనే ఉంటాం మా తాత. మరి ఇంకా పొలంలో మంచిగా పండించి మంచిగా చేస్తాడు. ఆయన తప్ప మా మమ్మీ వాళ్ళ మమ్మీకి ఏం లేడు. ఆకాశం ఆయన ఒక్కడే ఇంటికాడ చూసుకుంటాడు సంగం పెళ్ళిలా. మరి రోజు మంచిగా పోతాడు, రోజు వస్తాడు, రోజు గడిచి ఆయనకి ఫుల్ అప్పుడప్పుడు నిద్ర పండుకొని వస్తాడు. అప్పుడప్పుడు లేచి ముందుకే కాదు, మేము అసలు లేచి ముందుకే పోతాడు. మేము అసలు లేము కూడా లేము. ఇప్పుడు
పొద్దుకాల 6 గంటలకు వాకే పోతాడు. మాకు అసలు నిద్ర కూడా పట్టరు. అంటే ఆటలు పోతాడు మాకు తెలియదు. కానీ కష్టమైన ఏమైనా కానీ పోతాడు మా తాత. ఇంకా గడ్డీలు అన్నీ ఉంటే మా బర్రెకి పెట్టాడు. ఇంకా మంచిగా కరవ వచ్చిన కానీ ఏం కాకుండా అంత తీసేస్తాడు. మంచిగా పొలంలో మంచిగా నాట్లు మందులు అంటే వేసి పెరిస్తాడు. మాకు ఆహారం తప్పి ఈ రైతుతోనే. ఈ వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ ఇట్ ప్లీజ్. టాటా అంటే మాకు ఇష్టం. ఇంకా మా కాడే ఉన్నప్పుడు పోవటం. ఇంకా మా టాటా రోజు పని చేసే వరకు మాకు ఆడుకోవాలనిపిస్తుంది, మంచిగా తినాలనిపిస్తుంది. కానీ మా టాటా ఏం తినకుండా ఏం లేకుండా పొద్దుకాల 5 గంటలకు 6 గంటలకు పోతాడు. మాకన్నా ముందు లేసి స్కూల్ టైం అయినా కానీ మాకన్నా ముందే లేసి రెడీ అయ్యి స్నానం చేసి మాకంటే ఫస్ట్ పోతారు. ఇంకా 30 minutes అంటే రెడీ చేస్తారు. ఇంకా కాలువల అన్నిటిలో అన్ని నీరు వచ్చినా కానీ పురుగులు పాములు వచ్చినా ఎన్ని పాములు వచ్చినా కానీ స్టార్ట్ చేస్తూనే ఉంటాడు మా తాత. ఇంకా పొలంలో మంచిగా మందులు వేసి మంచిగా పెరిగి ఆహారం దయచేసి మా తాత. ఇంకా మా తాత అన్ని విషయంలో తోడు ఉంటాడు. మా తాత మా మమ్మీకి తోడు దేనైనా మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మకి ఇంకా మా అమ్మమ్మకి నాకు మంచి తిండి పెట్టారు ఈరోజు. మా తాత కూడా తింటాడు కానీ వాటర్ ఎక్కువ డాక్టర్ ఇందులో అట్లే. కానీ ఈ నాట్లు పెంచుతుంది కాబట్టి మా అమ్మమ్మ ఫుల్ కొట్టాయి. అంట ఏం తిరిగే పనులు చేస్తాడు కానీ ఈ నాట్లు అయితే ఏం చేయడు. మంచిగా చేస్తారు. పొలం అంత వాటర్ అయినా కానీ వాటరు మంచిగా పొట్టుకి పోకుండా మంచిగా ఉండి కూర్చుంటా చూసుకుంటాడు. రోజు నిలబడి ఎట్లా అంటే చూస్తాడు. రాత్రికి ఏమైనా పోయినా అట్లయినా కానీ చూస్తానన్నాడు. అక్కడికి పోయి తొడిపి మంచిగా మండేసి మంచిగా పేరుస్తాడు. ఇంకా మంచిగా ఉంటాడు. మా తాత అంటే ఎంతో ప్రేమ మాకు. మా తాత అంటే ఇంకా బర్రెని పాముని మా ఇంటికాడ సంగం పెళ్ళిలా ఎక్కడైనా పాములు వచ్చినాకో పాడేస్తాడు, చంపి పాడేస్తాడు. మా తాత కట్టి ఏమైనా పాము వచ్చినా కానీ పట్టుకొని చనిపిస్తాడు, పట్టుకొని చంపిస్తాడు. ఇంకా మంచిగా తిండ్ర కూర్చొని అంత ఇక మంచిగా ఉన్నారా అంట చూస్తాడు. తాత నెక్స్ట్ అంతా చూసి ఒక డే వేస్తుంది. తాత వచ్చి 24 hours చేస్తాడు. మా తాత మంచిగా ఉండాలి.